మామూలుగా ప్రపంచంలో ఏదైనా పెద్ద గొడవ జరిగితే ఒకవైపు అమెరికా, దానికి సపోర్ట్ గా కెనడా, యూరప్ దేశాలుంటాయి. మరోవైపు చైనా, రష్యా లాంటి దేశాలుంటాయి. ఇది మనందరికీ తెలిసిన ఒక ఫిక్స్డ్ ఫార్మాట్. ముఖ్యంగా అమెరికాకి అత్యంత నమ్మకమైన పక్కనే ఉండే మిత్రదేశం కెనడా. అమెరికా ఏం చెప్తే కెనడా దాదాపు చేస్తుంది. కానీ ఈ మధ్య ఒక విచిత్రమైన ఎవ్వరు ఊహించని సంఘటన జరిగింది. అమెరికా తన పక్కనే పెట్టుకున్న కెనడా ఇప్పుడు అమెరికాకి పెద్ద షాక్ ఇచ్చింది. అదేంటంటే అమెరికాకు బద్ధ శత్రువైన చైనాతో కెనడా ఒక భారీ బిజినెస్ డీల్ కుదుర్చుకుంది. అమెరికాతో అంత క్లోజ్ గా ఉండే కెనడా ఒక్కసారిగా ఇలా ఎందుకు ప్లేట్ మార్చింది? ఈ డీల్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది అమెరికా చైనా కోల్డ్ వార్ లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? దీనివల్ల ఇండియాకి ఏమైనా నష్టం ఉందా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా అనలైజ్ చేద్దాం. ఫస్ట్ బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం. కెనడా, అమెరికా కేవలం పక్కపక్కనే ఉన్న దేశాలే కాదు, వాళ్ళ మధ్య సంబంధాలు చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే ప్రపంచంలో 5 ఐస్ అనే ఒక ఇంటెలిజెన్స్ అలయన్స్ ఉంది. ఇందులో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి. అంటే అమెరికాకి తెలిసిన సీక్రెట్స్ కెనడాకి తెలుస్తాయి, కెనడాకి తెలిసినవి అమెరికాకి తెలుస్తాయి. అంత నమ్మకం ఒకరిపై ఒకరికి. అండ్ అమెరికా, కెనడా ఈ 2 దేశాలు నాటోలో కూడా కీలక సభ్యులు. ఒక దేశంపై దాడి జరిగితే అందరూ కలిసి ఎదుర్కోవాలి అనే ఒప్పందం ఉంది. అమెరికా, కెనడాల మధ్య బిజినెస్ కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది. ఒకరిపై ఒకరు చాలా డిపెండ్ అయి ఉంటారు. సో ఇలాంటి బలమైన బంధం ఉన్నప్పుడు కెనడా వెళ్లి చైనాతో చేతులు కలపడం అంటే అది మామూలు విషయం కాదు. ఇట్స్ ఎ బిగ్ జియోపాలిటికల్ షిఫ్ట్. అసలు ఈ డీల్ జరగడానికి ముందు చైనా, కెనడాల మధ్య పరిస్థితులు ఎలా ఉండేవో తెలిస్తే మీరింకా ఆశ్చర్యపోతారు. గత కొన్నేళ్లుగా వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. 2018లో అమెరికా చెప్పింది అని చైనా మొబైల్ కంపెనీ, మనకు తెలుసు కదా హువావే, ఆ కంపెనీకి చెందిన సిఎఫ్ఓను కెనడా అరెస్ట్ చేసింది. ఆమె చైనాలో పెద్ద విఐపి. అమెరికా శాంక్షన్స్ ని కాదని ఇరాన్తో బిజినెస్ చేసిందని ఆమె మీద ఆరోపణలున్నాయి. అప్పుడు తమ దేశానికి చెందిన పెద్ద మనిషిని అరెస్ట్ చేస్తారా అని చైనాకు పిచ్చ కోపం వచ్చింది. వెంటనే దానికి ప్రతీకారంగా చైనాలో ఉన్న 2 కెనడియన్ పౌరులను స్పైయింగ్ చేస్తున్నారనే నెపంతో అరెస్ట్ చేసి జైల్లో వేసింది. దీన్నే హోస్టేజ్ డిప్లొమసీ అంటారు. ఇలా దాదాపు 3 ఏళ్ల పాటు ఇద్దరి మధ్య గొడవలు నడిచాయి. చివరికి 2021లో ఒక ఒప్పందం ప్రకారం అమెరికా రిక్వెస్ట్ డ్రాప్ చేసుకోవడంతో కెనడా ఆ సిఎఫ్ఓను వదిలేసింది. వెంటనే చైనా కూడా ఆ 2 కెనడియన్లను వదిలేసింది. ఈ గొడవల వల్ల కెనడాలో చైనా పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండేది. అక్కడి పబ్లిక్ కూడా చైనాను నమ్మేవారు కాదు. కట్ చేస్తే 2023, 2024 వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. కెనడా ప్రభుత్వం హఠాత్తుగా చైనాతో గుడ్ రిలేషన్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక భారీ డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ వివరాలు పూర్తిగా బయటకు రాకపోయినా సరే ఇది ప్రధానంగా కెనడాకు చెందిన కీలక ఖనిజాలు అంటే క్రిటికల్ మినరల్స్, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల తయారీకి సంబంధించిన టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ రంగాల్లో కోఆపరేషన్ కి సంబంధించిందని ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ డీల్ కుదుర్చుకున్న సందర్భంగా కెనడా ప్రధాని ఇచ్చిన స్టేట్మెంట్స్ అమెరికాకు మంట పుట్టించాయి. వాళ్ళేమన్నారంటే అమెరికాతో పోలిస్తే చైనాతో వ్యాపారం చేయడం మాకు ఒక రకంగా ఈజీ. ఎందుకంటే చైనా ఏం చేయబోతుందో మనం ముందుగానే ఒక అంచనాకు రావచ్చు. వాళ్ళ పాలసీలు ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. కానీ అమెరికా అలా కాదు. అక్కడ ఎప్పుడు ఏ ప్రభుత్వం వస్తుందో, ట్రంప్ లాంటి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలీదు. వాళ్ళతో పోలిస్తే చైనాతోనే మాకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇది డైరెక్ట్ గా అమెరికాను అవమానించడమే. మీకంటే మాకు చైనానే బెటర్ అని చెప్పగానే చెప్పినట్టయింది. సరే, కెనడా ఎందుకింత పెద్ద రిస్క్ తీసుకుంది? అమెరికాను కాదని చైనా వైపు ఎందుకు వెళ్తుంది? దీనికి చాలా కారణాలున్నాయి. కెనడాకు పెద్ద భయం ఏంటంటే ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు కెనడాతో ట్రేడ్ వార్ మొదలుపెట్టాడు. స్టీల్, అల్యూమినియం మీద ట్యాక్స్ వేశాడు. నాఫ్టా ఒప్పందాన్ని రద్దు చేస్తానని బెదిరించాడు. అందుకే వాళ్ళ బిజినెస్ ను కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా చైనా లాంటి ఇతర పెద్ద మార్కెట్లకు విస్తరించుకోవాలని చూస్తుంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితి అంత బాలేదు. కెనడా కూడా ఇబ్బందుల్లో ఉంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇలాంటి టైంలో తమ దగ్గరున్న వనరులను అమ్ముకొని డబ్బు చేసుకోవాలి. కెనడాలో లిథియం, కోబాల్ట్ లాంటి క్రిటికల్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీల తయారీకి చాలా అవసరం. ప్రపంచంలో ఈవీ బ్యాటరీ మార్కెట్ ను శాసిస్తున్నది చైనా. సో కెనడా దగ్గరున్న ఖనిజాలకు చైనానే పెద్ద కస్టమర్. అమెరికా కోసం చూస్తూ కూర్చుంటే లాభం లేదని కెనడా డిసైడ్ అయింది. అండ్ ఇంకోవైపు కెనడా ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఈ విషయంలో అమెరికా కంటే చైనా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది. సోలార్ పవర్, ఈవీలు మొదలైనవి. సో క్లైమేట్ చేంజ్ ను ఎదుర్కోవడంలో చైనాతో కలిసి పనిచేయడం బెటర్ అని కెనడా భావిస్తుంది. అండ్ ప్రతిదానికి అమెరికా తోక పట్టుకొని తిరగడం కెనడా ప్రజలకు కూడా నచ్చడం లేదు. మనం కూడా ఒక స్వతంత్ర దేశం, మనకంటూ సొంత నిర్ణయాలు ఉండాలి అనే భావన అక్కడ పెరుగుతుంది. కెనడా ప్రెసిడెంట్ కూడా మేము అమెరికా పప్పెట్స్ కాదని నిరూపించుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఒక వాదన ఉంది. ఇంకోవైపు చైనాది కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అమెరికా చైనా వస్తువులపై, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ పై భారీగా ట్యాక్స్ వేస్తుంది. దీంతో చైనా నేరుగా అమెరికా మార్కెట్లోకి రాలేకపోతుంది. ఇప్పుడు
దీంతో చైనా నేరుగా అమెరికా మార్కెట్లోకి రాలేకపోతుంది. ఇప్పుడు కెనడాతో డీల్ పెట్టుకొని కెనడాలో ఫ్యాక్టరీలు పెట్టి అక్కడ తయారైన కార్లను మేడ్ ఇన్ కెనడా పేరుతో అమెరికాలోకి పంపాలని చైనా ప్లాన్ వేసింది. ఎందుకంటే అమెరికా, కెనడా, మెక్సికో మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. అంటే కెనడాలో మెక్సికోలో చేసిన వస్తువులు ఎలాంటి టారిఫ్ లేకుండా అమెరికాలో అమ్ముకోవచ్చు. అయితే కెనడా చైనాతో డీల్ చేసుకుంటుంటే ట్రంప్ ఊరుకోడు కదా. అనుకున్నట్టుగానే ట్రంప్ కెనడా మీద 100% టారిఫ్ వేస్తాను అని వార్నింగ్ ఇస్తున్నాడు. అండ్ మా దేశంలో బ్యాన్ చేసిన చైనా ప్రొడక్ట్స్ ని మా మిత్ర దేశం ద్వారా మాకే అమ్ముతారా అని ఫైర్ అయ్యాడు. పక్కనే ఉంటూ రక్షణ పరంగా మాపై ఆధారపడుతూ మా శత్రువుతో మాకు వాళ్లే బెటర్ అని చెప్పి వ్యాపారం చేయడం ట్రంప్కు అస్సలు నచ్చలేదు. ఒకవేళ కెనడా చైనాతో ఆ డీల్ ను క్యాన్సిల్ చేసుకోకపోతే కెనడా నుండి అమెరికా వచ్చే ప్రతి వస్తువుపైన 100% టారిఫ్ వేస్తాను అని బెదిరిస్తున్నాడు. 100% టారిఫ్ అంటే మామూలు విషయం కాదు. అంటే కెనడా నుండి అమెరికాకు $100 వస్తువు వస్తే దానిపై ఇంకో $100 పన్ను కట్టాలి. అప్పుడు దాని ధర 200 అవుతుంది. అమెరికాలో అది ఎవరు కొనరు. కెనడా మొత్తం ఎక్స్పోర్ట్స్ దాదాపు 75% అమెరికాకే పంపిస్తుంది. ఒకవేళ ట్రంప్ నిజంగా ఈ పన్ను వేస్తే కెనడా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. లక్షలాది ఉద్యోగాలు పోతాయి. కెనడియన్ డాలర్ విలువ పాతాళానికి పడిపోతుంది. అండ్ అమెరికా దీన్ని అంత తేలిగ్గా తీసుకోదు. కెనడాపై ప్రెషర్ పెడుతుంది. 5 ఐస్ అలయన్స్ లో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం మీద శాంక్షన్స్ విధించొచ్చు. అయితే అమెరికా, కెనడా మధ్య టారిఫ్ గొడవలు జరుగుతున్నప్పుడే స్విట్జర్లాండ్ లోని డావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో డొనాల్డ్ ట్రంప్ మరియు కెనడా ప్రధాని మార్క్ కార్నీ మాటలతో దాడి చేసుకున్నారు. ముందుగా డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో ఎప్పట్లాగే రెచ్చిపోయాడు. ట్రంప్ మెయిన్ గా అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని గట్టిగా వినిపించాడు. గ్లోబలైజేషన్ పేరుతో ఇన్నాళ్లు వేరే దేశాలు అమెరికాను వాడుకున్నాయి. ఎక్కడి నుండో వచ్చి మా ఉద్యోగాలు లాక్కున్నారు. మా ఉద్యోగాలు పోయాయి. ఇక మీదట అలా కుదరదు. అమెరికా ప్రయోజనాలే నాకు ముఖ్యం. మా జోలికొస్తే టారిఫ్స్ తో బాధిస్తాం అని అన్నాడు. ఇండైరెక్ట్ గా చైనాను మరియు చైనాకు సపోర్ట్ చేసే దేశాలను హెచ్చరించాడు. ఆయన స్పీచ్ మొత్తం చాలా అగ్రెసివ్ గా సాగింది. ట్రంప్ స్పీచ్ తర్వాత కెనడా ప్రధాని మాట్లాడాడు. మనకు తెలుసు కదా, కెనడా ప్రధాని ఒకప్పుడు ఒక ఎకానమిస్ట్ అండ్ గ్లోబలిస్ట్. అందరూ కలిసి పనిచేయాలి అని నమ్మే వ్యక్తి. ఆయన ట్రంప్ పేరు ఎత్తకుండానే ట్రంప్ విధానాలపై గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఈ కాలంలో ఏ దేశం కూడా తన చుట్టూ గోడలు కట్టుకొని ఒంటరిగా డెవలప్ అవ్వలేదు అని. ట్రంప్ చెప్తున్నట్లు టారిఫ్స్ వేసుకుంటూ పోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, రేట్లు పెరుగుతాయి. అండ్ క్లైమేట్ చేంజ్ లాంటి పెద్ద సమస్యలను ఎదుర్కోవాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాలి. నేను మాత్రమే బాగుండాలి అనే స్వార్థం పనికిరాదు అని ఇండైరెక్ట్ గా ట్రంప్ విధానాలు పాతకాలపు అని అవిప్పుడు సెట్ అవ్వవు అని తేల్చి చెప్పాడు. సింపుల్ గా చెప్పాలి అంటే డావోస్ వేదికగా 2 వేరువేరు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరిగింది. నా దేశం నా ఇష్టం, మిగతా వాళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం అనేది ట్రంప్ సిద్ధాంతం. అండ్ అందరం కలిసి ఉంటేనే అందరికీ మంచిది అనేది కెనడా ప్రధాని సిద్ధాంతం. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఒక టిపికల్ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఉన్న పొలిటీషియన్. ఆయనకు ఇంటర్నేషనల్ రిలేషన్ లో సెంటిమెంట్లు, పాత స్నేహాలు పెద్దగా ఉండవు. ఆయన పాలసీ ఒక్కటే, అమెరికా ఫస్ట్. అమెరికాకు లాభం జరుగుతుందంటే ఆయన ఎవరితోనైనా చేతులు కలుపుతాడు. ఎగ్జాంపుల్ కి నార్త్ కొరియా కిమ్ తో భేటీ అయినట్టు. అమెరికా ప్రయోజనాలకు నష్టం జరుగుతుందంటే అది ఎంత పాత మిత్ర దేశమైనా సరే. ఎగ్జాంపుల్ కి కెనడా, యూరప్, జపాన్ ఎవరైనా మొహమాటం లేకుండా తొక్కి పారేస్తాడు. నిన్నటి వరకు కెనడా మన దోస్తు కదా, నాటో మెంబర్ కదా అని ఆయన చూడలేదు. అయితే ఇండియా ఈ పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. కెనడా చైనా వైపు వెళ్లడం ఇండియాకు మంచిది కాదు. ఎందుకంటే ఖలిస్తానీలకు చైనా సపోర్టు పెరిగే అవకాశం ఉంది. సో కెనడా చైనాతో మెగా డీల్ కుదుర్చుకోవడం అనేది కేవలం ఒక బిజినెస్ వ్యవహారం కాదు. ఇది మారుతున్న ప్రపంచ రాజకీయాలకు ఒక సంకేతం. ఏ దేశమైనా ముందు తమ సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది. అగ్రరాజ్యం అమెరికా పక్కనున్నా సరే తమకు లాభం ఉందంటే శత్రుదేశమైన చైనాతోనైనా చేతులు కలుపుతారు అనడానికి కెనడా ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఎమోషన్స్ కి చోటు లేదు. అన్నీ లెక్కలే. రాబోయే రోజుల్లో ఈ డీల్ ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. మీరేమంటారు? కెనడా తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనా? అమెరికాను నమ్ముకోకుండా చైనా వైపు వెళ్లడం కెనడాకు లాభమా నష్టమా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ జియో పొలిటికల్ అనాలిసిస్ కోసం ఆల్కెమిస్ట్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.